బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అమెరికా ఊహించినది ఇరాన్ ఊహలకు అందకుండా దెబ్బతీస్తోంది. ఇటు ఫైటర్ జెట్స్ ని, ఇంకొక ఫైటర్ జెట్ ని కోల్పోయింది అమెరికాకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మరో F-15 ఫైటర్ జెట్ ను కూల్చేశామని ఇరాన్ ప్రకటించింది. సౌత్ ఇరాన్లోని హార్ముజ్ స్ట్రెయిట్ దగ్గరలో, అంటే సౌత్ ఇరాన్లోని హార్ముజ్ స్ట్రెయిట్ దగ్గరలో F-15 యుద్ధ విమానాన్ని గ్రౌండ్ టు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ వీడియోను రిలీజ్ చేస్తుంది. ఆ వీడియోను మీరు చూడడం జరుగుతుంది. RTV స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఎల్లో కలర్ బాక్స్లో ఒక రౌండ్ కలర్ సర్కిల్ మీకు కనిపిస్తుంది. దాంట్లో ఒక చిన్న మిణుగు అంటున్న ఒక ఫైటర్ జెట్ మీరు చూస్తున్నారు కదా, అది ఇరాన్ ప్రకటించింది. మేము F-15 ఫైటర్ జెట్ని కూల్చేసామని చెప్పి దానికి సంబంధించి ఫుటేజ్ను కూడా రిలీజ్ చేస్తుంది ఇరాన్. ఇంతకుముందు F-15 యుద్ధ విమానాలను కూల్చేస్తుంది ఇరాన్. ఆ లేటెస్ట్ ట్వీట్ని మీరు చూడడం జరుగుతోంది. ఇరాన్కి సంబంధించి టెహ్రాన్ టైమ్స్ చెప్తున్న ఆ మాటలు మీరు చూడొచ్చు. An enemy's F-15 fighter jet was shot down by Iranian air defense system near Hormuz Island after being intercepted over the country's southern coast అంటూ కూడా రైట్ ఫైటర్ జెట్ని పేల్చేస్తామని చెప్పి ఇరాన్ చెబుతోంది. ఇంతకుముందు F-35 ఫైటర్ జెట్స్ని కూడా కూల్చేయడం జరిగింది ఇరాన్. అమెరికాకి ఇప్పటికే 1,00,000 కోట్లకు పైగా నష్టం ఏర్పడింది. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ F-15 గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఎన్ని ఫైటర్ జెట్స్ని కూల్చేసింది, ఎంత మేరకు నష్టం జరిగింది, ఇది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ F-15కి సంబంధించి మాట్లాడుకుంటే దీంట్లో చాలా రకరకాలు ఉన్నాయని చెప్పుకోవాలి. బట్ దీన్ని ఎందుకు తీసుకురావడం జరిగింది? అమెరికాకు సంబంధించి ఐ థింక్ యుద్ధ సందర్భంలో దట్టు ప్రపంచంలోనే అత్యంత ఫైటర్ జెట్స్, అంటే అత్యంత విజయవంతమైన ఫైటర్ జెట్స్లో ఒకటని చెప్పి మాట్లాడుకునే F-15 గురించి ఎప్పుడు తీసుకొచ్చింది, ఎప్పుడు డిజైన్లోకి వచ్చింది మాట్లాడుకుంటే F-15 ఈగల్, దీని డెవలప్మెంట్ వెనకాల యుద్ధ అనుభవాలు ఉన్నాయి, టెక్నాలజీ షేర్స్ ఉన్నాయి, అంటే టెక్నాలజీలో షేరింగ్స్ ఉన్నాయి, అండ్ గ్లోబల్ మిలిటరీ అవసరాలు కూడా ఉన్నాయి. 1960 ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఒక పెద్ద సమస్యను అడ్రస్ చేయడం జరిగింది. అదేంటది? వియత్నాం వార్లో అమెరికా ఫైటర్ జెట్స్ F-4 ఫ్యాంటమ్, వీటి గురించి మాట్లాడుకుంటారు. అప్పుడు డాగ్ ఫైట్లో చాలా వీక్గా ఉన్నాయి, బలహీనంగా ఉన్నాయి. సోవియట్కి సంబంధించి మిగ్, మనకు కూడా ఇంకా మిగ్ కొన్నటి వరకు పనిచేశాయి, మనకు కూడా మిగ్లు పనిచేశాయి. అయితే సోవియట్ మిగ్ జెట్లతో పోటీ చేయలేకపోతున్నాయి. అదే టైంలో సోవియట్ MiG-25 లాంటి అడ్వాన్స్డ్ పవర్ఫుల్ జెట్స్ని వాళ్ళు తయారు చేసుకోవడం జరిగింది. దీనివల్ల యూఎస్కు ఒక క్లియర్ గోల్ అనేది వచ్చింది, మీ శత్రు విమానాన్ని గాల్లోనే ఓడించే ఫైటర్ కావాలి అని చెప్పి. సో ఈ ఆలోచనతో ముందుకెళ్ళింది. అప్పుడు 1965లో FX ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దీంతో అక్కడ మెక్డొనాల్డ్, డగ్లస్, దాంతోపాటు నార్త్ అమెరికన్ ఏవియేషన్ ఇవి పోటీ పడ్డాయి. చివరికి డగ్లస్ గెలిచింది. అప్పుడు మ్యాచ్ 2+ అంటే ధ్వనివేగం కంటే 2 రెట్లు ఎక్కువైన F-15 ఫైటర్ జెట్స్ని అభివృద్ధి చేయడం జరిగింది. వీటి కెపాసిటీ ఏంటంటే తక్కువ ఎత్తులో కూడా యుద్ధ సామర్థ్యాన్ని తీసుకువెళ్తాయి, అంటే యుద్ధం చేయగలం. శక్తివంతమైన పవర్ఫుల్ రాడార్ సిస్టమ్ ఉంది, ఎక్కువ మిసైల్స్ని క్యారీ చేయగలదు. మొదటి ఫ్లైట్ July 27, 1972లో వాళ్ళు లాంచ్ చేశారు వీటిని. ఇక అక్కడి నుంచి 1976లో US ఎయిర్ ఫోర్స్లోకి ఇది అఫీషియల్గా రావడం జరిగింది. F-15A ఉంటుంది, సింగిల్ సీట్, దాంతోపాటు F-15B ట్రైనింగ్ వర్షన్ ఉంది. సో ఇది ప్యూర్ ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్ జెట్ మాత్రమే అనేది వినిపించే మాట ఈ లెవెల్ వరకు. ఆ తర్వాత F-15 ప్రపంచంలోనే అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్లో ఒకటిగా మారిపోయింది. 1979 to 1982 మధ్య ఇజ్రాయెల్ ఉపయోగించుకుంది. సిరియన్ మిగ్ జెట్లపై పెద్ద విజయాలు సాధించింది. దాంతోపాటు లెబనాన్ వార్లో 1982 లెబనాన్ వార్లో కూడా 80కి పైగా యుద్ధ విమానాలను కూల్చేసింది, ఎటువంటి నష్టం లేకుండా. అండ్ దీన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చింది అమెరికా 1979 నుంచి కూడా, అంటే అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్, దాంతోపాటు ఎక్కువ ఫ్యూయల్ కెపాసిటీ ఉండేలాగా అండ్ అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్స్ను ఉపయోగించి కొత్త వర్షన్స్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. అండ్ దీని అడ్వాన్స్మెంట్ గురించి మాట్లాడుకుంటే 1986లో బాగా జరిగింది. ఇలా ఒక పెద్ద గేమ్ చేంజర్ అయింది. ఎయిర్ టు గ్రౌండ్ అటాక్, అంటే గాల్లో నుంచి గ్రౌండ్లోకి రాడార్ సిస్టమ్, ప్రిసిషన్ స్ట్రైక్స్కి బాగా ఇది అడ్వాన్స్ అయింది. అండ్ రాత్రి సమయంలో కూడా అటాక్ చేయగల కెపాసిటీని సొంతం చేసుకుంది ఈ F-15. ఆ తర్వాత భారీగా బాంబులను తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. ఆ టైంలోనే గల్ఫ్ వార్లో పాల్గొంది, ఇరాక్ వార్లో పాల్గొంది, ఆఫ్ఘనిస్తాన్ వార్లో పాల్గొంది. అండ్ F-15 కేవలం అమెరికా దగ్గర మాత్రమే కాదు, జపాన్ దగ్గర F-15J ఉంది, సౌదీ అరేబియా దగ్గర ఉన్నాయి, సౌత్ కొరియా దగ్గర ఉంది, ఇజ్రాయెల్ ఉంది, వీటిని ఉపయోగించుకుంటూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు F-15EX ఈగల్ 2 లేటెస్ట్ వర్షన్ ఇది.
అంటే అడ్వాన్స్డ్ రాడార్ సిస్టమ్ దీంట్లో ఉంది, డిజిటల్ కాక్పిట్ ఉంది, హైపర్సోనిక్ వెపన్స్ని తీసుకువెళ్ళగలదు, ఇది 20కి పైగా మిజైల్స్ని క్యారీ చేయగలదు. 2021 నుంచి యుఎస్ ఎయిర్ ఫోర్స్ వీటిని అడ్వాన్స్డ్గా ఇంకా అర్థమైందిగా 2021 నుంచే వీళ్ళు దానికి అడ్వాన్స్ చేసుకుని యుద్ధాలకు సిద్ధమైన సందర్భం. అండ్ దీని గురించి మాట్లాడుకుంటే F-15 అనేది ఒక లెజెండరీ ఫైటర్ జెట్ అని చెప్పి అమెరికా భావిస్తుంది. దాన్ని కూల్చడం అంటే ఇరాన్ ఒక ఘనత సాధించింది ఈరోజు అని చెప్పి ప్రపంచం మాట్లాడుకుంటోంది. వియత్నాం వార్లో వచ్చిన లోపాలను ఇక్కడ గుర్తించి వాటిని సెట్ చేసుకుని ప్రపంచంలోనే మేటి ఫైటర్ జెట్గా రెడీ చేసుకుంది. అండ్ వీటి రేట్ గురించి మాట్లాడుకుంటే, వీటి ధర గురించి మాట్లాడుకునే సందర్భంలో దాదాపుగా $87 మిలియన్. $87 మిలియన్ అంటే కనుక దాదాపుగా 8 కోట్లు అనుకోవచ్చు, 8 నుంచి 9 కోట్లు అనుకోవచ్చు అటు ఇటుగా. $87 మిలియన్ మాట్లాడుకునే సందర్భంలో ఇక అక్కడి నుంచి అంటే ఇంకెక్కువ ఉంటుంది, ఎందుకంటే 87 మిలియన్స్ అనుకుంటే కనుక మన భాషలో చెప్పాలంటే ఒక $8 కోట్ల, సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ అగైన్. సో కాబట్టి ఈ కాస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అటువంటిది కేవలం అక్కడికి మాత్రమే కాదు, దాంతోపాటు దానికి అడ్వాన్స్డ్ సిస్టమ్ బట్టి మాట్లాడుకుంటే ఇంకా చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. ఒక్కొక్కటి కనీసం 725 కోట్ల నుంచి 730 కోట్ల రూపాయలు ఉంటుంది మన భారతీయ కరెన్సీలో మాట్లాడుకుంటే. అండ్ దాంతోపాటు వాటి కాస్ట్ గురించి మాట్లాడుకుంటే 700 నుంచి 800 కోట్లు, అంటే ఒక జెట్ని కూల్చేస్తుందంటే దాదాపుగా 700 కోట్ల నుంచి 1000 కోట్ల నష్టాన్ని ఈరోజు అక్కడ చేయగలిగింది ఇరాన్. కేవలం అక్కడితో మాత్రమే ఆగిపోలేదు. ఇంతవరకు 22 రోజులు అంటే 28వ తారీఖున ప్రారంభమైన దగ్గర నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే కనీసం అటు ఇటుగా 3 లక్షల కోట్లకు పైగా నష్టం అమెరికా చవిచూసింది, ఆర్థిక నష్టాన్ని కేవలం దీని ద్వారానే. ఇది ఇక్కడితో ఆగేటేం కనిపించట్లేదు. ఓ పక్క శాంతి చర్చ అని చెప్పి అమెరికా ప్రయత్నాలు చేస్తోంది అనేది వినిపిస్తున్నమాట. అంటే ఆల్టర్నేటివ్ కోసం ఇప్పటికే గల్ఫ్ దేశాలకు సంబంధించి చెప్పుకొచ్చింది. దాంతోపాటు గల్ఫ్ దేశాలతో పాటు ఇంకా మాట్లాడుకునే సందర్భంలో బ్రిటన్ వీటి నుంచి కూడా ప్రయత్నాలు జరిపించింది శాంతి చర్చలు. సో వీటితో పాటు మాట్లాడుకున్న సందర్భంలో వీటితో పాటు మరికొన్ని శాంతి చర్చలు కూడా ప్రయత్నాలు చేస్తోంది అంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ సిచ్యువేషన్ నడుస్తూ ఉండగానే ఇప్పుడు మరికొన్ని అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. అండ్ ప్రస్తుతం ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అమెరికా ఆన్ అండ్ యావరేజ్గా $900 మిలియన్, అంటే $900 మిలియన్ అంటే కనుక అర్థం చేసుకోవచ్చు దాదాపుగా 7,500 కోట్ల నుంచి ఇంకా ఎక్కువే ఖర్చు చేయడం జరిగింది. యుద్ధం మొదలైన మొదటి 6 రోజుల్లోనే $11.3 బిలియన్ ఖర్చు చేసింది. ఇందులో అత్యధికంగా 5.6 బిలియన్స్ మిజైల్స్కి, బాంబుల తయారీకి సరిపోయింది. మార్చి 22 నాటికి అంచనాల ప్రకారం అమెరికా ఇప్పటి వరకు $16.5 బిలియన్ నుంచి $20 బిలియన్ వరకు యుద్ధంపై ఖర్చు చేసింది. ఇక దాంతోపాటు నేషనల్ డెప్ట్స్, ఈ యుద్ధం వల్ల అమెరికా జాతీయ అప్పు రికార్డ్ స్థాయిలో పెరిగిపోతుంది. ఏకంగా $39 ట్రిలియన్ చేరుకున్న మార్కును చేరుకుంది. యుద్ధం ఖర్చుల కారణంగా ఏడాది చివరి నాటికి అప్పు $40 ట్రిలియన్ చేరుకోవచ్చు అని చెప్పి నిపుణులు హెచ్చరించడం జరుగుతోంది. ప్రభుత్వ బడ్జెట్లో లేని అదనపు నిధులని అంటే అన్బడ్జెటెడ్ స్పెండింగ్స్ యుద్ధం కోసం వాడుతుండడంతో వాళ్ళ రెవెన్యూ డెఫిసిట్ కూడా అంటే ఆర్థిక లోటు కూడా పెరిగిపోతోంది. అండ్ అమెరికాలో గ్యాస్లైన్ ధరలు కూడా 5 నుంచి 10 రెట్లు పెరిగిపోయాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి సగటున 23.6% పెరిగిందనేది లెక్కలు చెప్తున్న అంచనా. యుద్ధం మొదలవక ముందు అక్కడ $71 ఉన్న బ్యారెల్ ధర ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా $115 నుంచి $118 మధ్య ఊగిసలాడుతోంది. ఎరువుల సరఫరాలో అంతరాయం కలుగుతోంది, ఆహార ధాన్యాల కొరత పెరుగుతోంది, ధరలు ఆకాశాన్ని మిన్నంటుతున్నాయి. సామాన్య అమెరికన్లపై ద్రవ్యోల్బణం ప్రభావం పడుతోంది. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, అమెరికా ఇప్పుడు ఆలోచనలో పడుతుందా, వెనక్కి తగ్గే ప్రయత్నం చేస్తుందా? రైట్ సచిన్, ఇప్పటిదాకా మనం చూస్తే కనుక యుద్ధంలో మొత్తంగా ఒక 15 విమానాలని ఇటు ఇరాన్ సక్సెస్ఫుల్గా వాటన్నిటిని స్ట్రైక్ చేయగలిగింది, వాటన్నిటిని హిట్ చేయగలిగింది. బేసికల్గా ఏ ఫైటర్ జెట్స్ ఎలాంటి ఇప్పుడు 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కానీ 4th జనరేషన్ ఫైటర్ జెట్స్ అవి
ఫ్లై చేస్తున్నప్పుడు ఆ ఇంజన్ నుంచి ఏదైతే హీట్, అంటే ఆ ఎగ్జాస్ట్ నుంచి ఏదైతే హీట్ వస్తుందో ఆ హీట్ని బేస్ చేసుకునే మిసైల్స్ ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తాయి. సో నిన్న మనం చూసుకుంటే ఇటు F-35 కానీ ఇప్పుడు జరిగిన F-15 కానీ వీటన్నిటిని కూడా హీట్ని బేస్ చేసుకొని మిసైల్స్ మొత్తానికైతే ఇటు ఇరాన్కి సంబంధించిన ఇరాన్ మీడియా కూడా దానికి సంబంధించిన ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది. F-15 ఫైటర్ జెట్. అమెరికా దీన్ని కన్ఫర్మ్ చేయలేదు కానీ చాలా క్లియర్గా ఇటు ఇరాన్ పై చేయి చూపిస్తుంది అని చెప్పుకోవచ్చు. వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రాడార్లో అలాగే ఇటు జీపీఎస్ పరంగా కానీ కనిపించకపోయినా కూడా ఇటు ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతోని ట్రాక్ చేసి F-15 లాంటి ఫైటర్ జెట్స్, F-35 లాంటి 5th జనరేషన్ ఫైటర్ జెట్స్, F-35 మనం ఒకసారి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ ఒక $100 బిలియన్, $100 బిలియన్ అమెరికాకు సంబంధించిన ఫైటర్ జెట్. ఇప్పుడు వరల్డ్ అనే టాప్ రేటెడ్ ఫైటర్ జెట్ అని చెప్పుకోవచ్చు. అలాంటి ఫైటర్ జెట్స్ని ఇప్పుడు ఇరాన్ అతి సునాయాసంగా సింప్లెస్ట్ మిసైల్స్తో మనం చాలాసార్లు సినిమాల్లో చూస్తుంటాం సచిన్. ఇటు ఎప్పుడైనా ఒక ఫైటర్ జెట్ వెనకాల ఒక మిసైల్స్ వస్తే వాళ్ళు కొన్ని ఫైర్కి సంబంధించిన కొన్ని డెకాయ్స్ని అంటారు. డెకాయ్స్ అంటే డూప్లికేషన్ చేయడానికి కొన్ని డెకాయ్స్ని రిలీజ్ చేస్తారు. అంటే అవి కూడా ఒక ఫైర్ బూస్టర్ జెట్తోని అవి కూడా విడుదలైనప్పుడు ఇవి ఈ హీట్ని బేస్ చేసుకొని ఈ మిసైల్స్ టార్గెట్ చేస్తుంటాయి కాబట్టి వాటిని టార్గెట్ చేసి సునాయాసంగా ఈ ఫైటర్ జెట్స్ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటాయి. కానీ మొత్తం మీద అలా అయినా కూడా ప్రస్తుతానికి ఇటు F-15 అనేది ఒక స్ట్రైక్ ఈగల్ జెట్ అని చెప్పొచ్చు. ఆ F-15కి సంబంధించిన ఆ స్ట్రైక్ ఈగల్ని కూడా ఇప్పుడు హర్మోజ్ ఐలాండ్ పరిసర ప్రాంతంలో, అంటే ఇరాన్కి సంబంధించిన సదర్న్ ఇరాన్ ఆ ప్రాంతంలోనే ఇప్పుడు ప్రస్తుతానికి స్ట్రైక్ చేసింది. సో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మనం చూస్తే మొత్తంగా ఇప్పుడు అమెరికా దాదాపు ఒక 15కి పైగా ఇటు అమెరికాకు సంబంధించిన 15కు పైగా ఫైటర్ జెట్స్ని ఇప్పుడు ఇరాన్ కూల్చేసింది. సో మొత్తం మీద దానికి సంబంధించిన ఇరాన్ స్టేట్మెంట్ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. అండ్ ఎనిమీస్ F-15 ఫైటర్ జెట్ వాజ్ షాట్ డౌన్ బై ఇరానియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్. సో ఇప్పటిదాకా మనం చూసిన వార్ఫేర్స్, ప్రపంచంలో ఉన్న వార్ఫేర్స్ అన్ని ఒక లెక్క, ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న వార్ఫేర్ ఒక లెక్క అని చెప్పుకోవచ్చు. గతంలో మనం చూస్తే ఇటు యుక్రెయిన్, రష్యా మధ్య జరిగిన వార్ఫేర్లో డ్రోన్స్ని ఎక్కువ శాతం యూజ్ చేశారు. కానీ ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ దగ్గర డ్రోన్స్ కంటే ఎక్కువ శాతం ఫైటర్ జెట్స్, వాళ్ళ దగ్గర ఇంటర్ కాంటినెంటల్ బలిస్టిక్ మిసైల్స్, ఇలాంటి లాంగ్ రేంజ్ మిసైల్స్, వీటిని ఈజీగా ఇప్పుడు ప్రపంచ దేశాల దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈజీగా డిటెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రష్యా మనకు ఏదైతే సప్లై చేసిందో S-400, అలాగే ఇరాన్ దగ్గర కూడా S-300 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నాయి. ఇవి బలిస్టిక్ మిసైల్స్ని ఈజీగా ట్రేస్ చేసి వాటిని న్యూట్రలైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. కానీ ప్రస్తుతానికి ఇరాన్ లేటెస్ట్ టెక్నాలజీ, అంటే మల్టిపుల్ మిసైల్స్, ఒక్క మిసైల్ నుంచే మల్టిపుల్ మిసైల్స్ వచ్చేలాగా మధ్యలో, అంటే ఒకసారి లాంచ్ అయిన తర్వాత కూడా దాని డైరెక్షన్స్ కానీ నావిగేషన్ కూడా చేంజ్ చేసుకునే అడాప్టబిలిటీతోని ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్ లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చింది. దానివల్లే ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్న సూపర్ పవర్స్ దగ్గర ఉన్న ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైటర్ జెట్స్ అన్ని కూడా పనిచేయలేని సిచ్యువేషన్, మొత్తానికైతే ఒక క్రిటికల్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ట్రంప్కి ఒక తలనొప్పిగా మారిపోయింది. గతంలో వార్ అయిపోయిందని అన్న స్టేట్మెంట్స్ కూడా చాలా ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉంది. మరోపక్కన ఇజ్రాయెల్తో కోఆర్డినేషన్ కూడా మిస్ అవుతుంది. ఇజ్రాయెల్ అమెరికాతో కోఆర్డినేట్ చేయకుండా ఇజ్రాయెల్ డైరెక్ట్గా స్ట్రైక్స్ చేస్తుంది. ఆయిల్ రిఫైనరీస్ కావచ్చు, లేకపోతే పవర్ ప్లాంట్స్ కావచ్చు. సో ఇప్పుడు 48 అవర్స్లో ఒకవేళ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయకపోతే ఇరాన్లో ఉన్న పవర్ ప్లాంట్స్ అన్నింటినీ కూడా టార్గెట్ చేస్తామంటూ ఇటు ట్రంప్ చెప్పుకొస్తున్నాడు మరో పక్కన. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ మళ్ళీ వార్ హౌ ఇట్ వుడ్ టర్న్ అవుట్ డౌన్ ద లైన్. రానున్న రోజుల్లో ఎలా జరగబోతుంది.